ముందుగా ఈ ఇమేజ్ చూడండి, చూస్తున్నారు కదా. ఓట్ ఫర్ కాంగ్రెస్ 25th May టు సపోర్ట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ రిలీజ్ ఆఫ్ యాసిన్ మాలిక్, వాయిస్ ఫర్ డెమోక్రసీ అని చెప్పేసి అక్కడ మనకి మన్మోహన్ సింగ్, యాసిన్ మాలిక్ అనే ఒక వేర్పాటువాది, ఉగ్రవాది ఇతగాడి యొక్క ఫోటోని అప్పట్లో వాళ్ళిద్దరూ కరచాలనం చేసుకొని దిగినటువంటి ఫోటోని పబ్లిక్గా పెట్టి అప్పీజ్మెంట్ పాలిటిక్స్లో భాగంగా ఎంత స్థాయికి దిగజారారు అన్నదానికి ఎవరు? కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఇదొక ఉదాహరణ. పార్లమెంట్ ఎన్నికల వేళ దేశ రాజధాని ఢిల్లీలో ఈ పోస్టర్ల కలకలం రేగింది. ఢిల్లీలోని మండీ హౌస్ సర్కిల్ సమీపంలో ఏర్పాటు చేసిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్తో పాటుగా జమ్మూ కాశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ కమాండర్, కశ్మీర్ వేర్పాటువాది, ఉగ్రవాది యాసిన్ మాలిక్ పోస్టర్లు వెలిశాయి. దీంతో ఢిల్లీ పోలీసులు వాటిని తొలగించారు. ఈ పోస్టర్లో కాంగ్రెస్కు ఓటు వేయండి అని పిలుపునిస్తూ పోస్టర్లో వాక్ స్వాతంత్ర్యానికి మద్దతు ఇవ్వడానికి, యాసిన్ మాలిక్ విడుదలకు, ఓట్ ఫర్ డెమోక్రసీ అని రాసి ఉంది. ఈ పోస్టర్ ఎవరు పెట్టారు అనే దానిపై స్పష్టత లేదు. బట్ పెట్టింది ఎవరనేది మన కామన్ సెన్స్ వాడితే తెలిసిపోతుంది. ఢిల్లీ పోలీసులు అయితే విచారణ చేపడుతూ ఉన్నారు. కాగా నిషేధిత జమ్మూ కాశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ నాయకుడు యాసిన్ మాలిక్ ఉగ్రవాదానికి నిధులు సమకూర్చిన కేసులో యుఏపిఏ చట్టం క్రింద జీవిత ఖైదుని అనుభవిస్తూ ఉన్నాడు. వేలాది కశ్మీరీ పండిట్ల ఊచకోతలో కూడా కీలకమైనటువంటి నిందితుడైన అటువంటి వ్యక్తితో గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఎంత సోబొత్తుగా తిరిగిందో మనం చూసాం. వాళ్ళకి విపరీతమైనటువంటి హోదా ఉండేది. ఆ తర్వాత మీకు ఒక వీడియో ప్లే చేసే ప్రయత్నం చేస్తాను, చూడండి. బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఆ వీడియో చూస్తే మీకు పక్కాగా క్లారిటీ వస్తుంది. అండ్ ఇటువంటి ఒక ఫోటోను పెట్టి ఎందుకు ప్రచారం చేస్తున్నారు అంటే జస్ట్ ఫర్ ద అప్పీజ్మెంట్ పాలిటిక్స్. ఒక వర్గపు ఓటర్లను ఆకర్షించడానికి ఎంచుకున్నటువంటి దుర్మార్గపమైన విధానం ఇది. దేశంలో యూపీఏ ప్రభుత్వం ఉన్న సమయంలో యాసిన్ మాలిక్ ఢిల్లీలో మన్మోహన్ సింగ్ను కలిశారు. ఆ సమయంలో మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నారు. తాజా పోస్టర్లోని చిత్రం ఈ సమావేశానికి సంబంధించింది. పోస్టర్ల వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీని తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తూ ఉన్నారు అని చెప్పేసి ఇక్కడ మనకి వార్తా సారాంశం. ఆ వీడియో కూడా మీరు చూడొచ్చు. పోలీసులు దాన్ని నిర్మూలిస్తూ ఉన్నారు, ఆ యొక్క పోస్టర్ని. ఒకసారి ఆలోచించండి, భారతదేశం ఎలాంటి స్థితి నుంచి ఎటువంటి దశకు వచ్చింది? మీరేమనుకుంటున్నారో నిర్మోహమాటంగా, నిర్భయంగా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.